మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎట్టకేలకు 17 ఏళ్ల తర్వాత తీర్పిచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 7 నిందితులు నిర్దోషులేనని ప్రకటించింది. వారికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని ఎన్ఐఏ కోర్టు తెలిపింది. పేలుళ్ల వెనుక కుట్ర ఉన్నట్లు, పురోహిత్ బాంబు పెట్టినట్లు ఆధారాలు లేవని ఎన్ఐఏ కోర్టు పేర్కొంది. ప్రజ్ఞ బైక్ వాడినట్లు కూడా ఎలాంటి ఆధారాలు లేవని, అందుకే వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్లలో 6 మృతి చెందగా 100 మందికి గాయాలయ్యాయి. ఈ పేలుడు అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో మాజీ ఎంపీ అయినటువంటి ప్రజ్ఞా ఠాకూర్, అదేవిధంగా కల్నల్ పురోహిత్ తో పాటు మరో 5 నిర్దోషిగా ప్రకటిస్తూ ముంబై ఎన్ఐఏ కోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పిచ్చింది. దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత ముంబైలోని ఈ కోర్టు ఈ రోజు ఈ యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది. 2008 సెప్టెంబర్ లో ఏదైతే మాలేగావ్ పట్టణాన్ని కూర్పేసినటువంటి ఈ యొక్క సంఘటన, అప్పట్లో సుమారు 6 డజన్కు పైగా, అంటే ఒక 7 ఈ యొక్క సంఘటనలో మరణించారు. 100 మందికి పైగా ఈ మాలేగావ్ పట్టణంలో ఈ సంఘటనలో గాయపడ్డారు. ఒక మసీదుకి ఎదురుగా జరిగినటువంటి ఈ సంఘటన, రైట్ వింగ్ యాక్టివిస్టులంతా ఇందులో పాల్గొన్నారు అన్నది అప్పుడు ఏటీఎస్ చేసినటువంటి ఆరోపణ. 2018లో దీని విచారణ ప్రారంభమైన తర్వాత ఈ కేసులో తీర్పును ఏప్రిల్ 19, 2025న ఎన్ఐఏ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ప్రధాన రాజకీయ నేపథ్యాలు ఉన్నటువంటి ఈ కేసులో మాజీ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, అదేవిధంగా లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్, మేజర్ రిటైర్డ్ రమేష్ ఉపాధ్యాయ, అజయ్ రహీర్కర్, సుధాకర్ చతుర్వేది, వీళ్ళతో పాటు సమీర్ కులకర్ణి, ఈ 7 కూడా నిందితుల పైన విచారణ జరిగింది. ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క మాలేగావ్ పట్టణంలో ఒక మసీద్ సమీపంలో మోటార్ సైకిల్ కి కట్టినటువంటి ఒక బాంబుతో ఈ యొక్క సంఘటన జరిగింది. ఒక పేలుడు జరిగింది 2008 సెప్టెంబర్ 29న. ఈ కేసును మొదట మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ ఈ యొక్క కేసును దర్యాప్తు చేసింది. పేలుడు జరిగిన నెలల తర్వాత అరెస్ట్ చేసినటువంటి ప్రజ్ఞా ఠాకూర్ ను కూడా అరెస్ట్ చేశారు. పురోహిత్ తో సహా మొత్తం 12 మంది నిందితులను కూడా అరెస్ట్ చేసి 2009లో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ కేసును 2011లో జాతీయ దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. మే 13, 2016న దీనికి సంబంధించి ఒక అడిషనల్ ఛార్జ్ షీట్ ని కూడా ఎన్ఐఏ దాఖలు చేసింది. అందులో ఏటీఎస్ చెప్పిన దానికి పూర్తిగా భిన్నంగా వీరందరి పైన అసలు తగినటువంటి ఆధారాలు లేవు అంటూ కూడా ఎన్ఐఏ తన అదనపు ఛార్జ్ షీట్ లో, అనుబంధ ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. ఠాకూర్, అదేవిధంగా అభినవ్ భారత్, ఏదైతే రైట్ వింగ్ కి సంబంధించినటువంటి వ్యక్తులున్నారో పురోహిత్, వీళ్ళందరితో నిందితులతో కలిసి ముస్లిం సమాజానికి ప్రతీకారం తీర్చుకోవడానికి, అదేవిధంగా భయభ్రాంతులు చేయడానికి వీళ్ళంతా కుట్రలు పన్నారు అనడానికి సరైనటువంటి ఆధారాలు లేవు అని కూడా అందులో పేర్కొన్నారు. పేలుడికి ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ ని ఠాకూర్ అందించాడని ఏటీఎస్ తెలిపింది. అయితే ఆ మోటార్ సైకిల్ ఠాకూర్ పేరు మీద రిజిస్టర్ అయిందని కూడా ఏటీఎస్ తెలిపింది. అయితే ఆ తర్వాత చేసినటువంటి దానికి సంబంధించి పూర్తి ఆధారాలు లేవు అన్నది ఎన్ఐఏ ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొంది. 2011 నుంచి 2016 వరకు కూడా ఎన్ఐఏ ప్రజ్ఞా ఠాకూర్ కి ఎటువంటి రిలీఫ్ ఇవ్వడానికి కూడా అంగీకరించలేదు. అయితే ఉగ్రవాద నిరోధక సంస్థ ఏదైతే ఎన్ఐఏ తన అనుబంధ ఛార్జ్ షీట్ లో ఆమెపై ఉన్నటువంటి అన్ని అభియోగాలను కూడా పూర్తిగా తోసిపుచ్చింది. ఇతర నిందితులై కూడా ఏటీఎస్ యొక్క వాదనను కొనసాగించింది. కానీ ప్రజ్ఞా ఠాకూర్ తో పాటు మిగతా వారందరికీ కూడా వ్యతిరేకంగానే ఛార్జ్ షీట్ లో పేర్కొంది. సో ఈ రోజు ఇచ్చినటువంటి ఈ తీర్పు మొత్తం 7 నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ నిందితులు 7 కూడా నిర్దోషిగా ముంబై ఎన్ఐఏ కోర్టు ప్రకటించింది. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.